అయితే ఈ మధ్య నాకు ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏం పెట్టిండంటే నన్ను తిట్టిండు బాగా. వీడు ఎవడో శ్రీకాంత్ అంట, వీడు గలీజ్గా తిట్టిండు. నేను ఆయన చెప్పిన వరే మేమంతా అమ్మకు పుట్టిన వాళ్ళం రా, మీరు బ్రహ్మకు పుట్టిన వాళ్ళు కావచ్చు. మేము అమ్మకు పుట్టిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మాతృస్వామిని మేము కాపాడుకుంటాం. మీరు బ్రహ్మకు పుట్టిరు కాబట్టి నీకు తల్లిలో అని చెప్పినాం. ఇలా మీరు అన్నట్టు హైకోర్టు న్యాయవాదులు స్వాతిస్తారు అంటారు. మూర్ఖులు, అసమర్థులు, ఎప్పుడు కూడా అజ్ఞానులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనని స్వీకరిస్తారు. అంబేద్కర్ వాదులు, విజ్ఞానవంతులు మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం వైపు ఆలోచన చేస్తాం. ఈయన రాకేష్ కిషోర్ లాంటి 71 సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్మితే చచ్చిపోయాడు. ఈయనకి ఎందుకు? సనాతన ధర్మ ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడని అంటలేను. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ దాడి. ఇది ఆర్ఎస్ఎస్ కలిసి చేపిస్తున్న దాడి. ఈ 71 ముసలోడికి ఏం పని హైకోర్టులో, సుప్రీంకోర్టులో చెప్పుతాను కొట్టదు. ఈయనకు చెప్పులు ఎత్తదా? ఈయన తినడానికి స్పూనే సక్కలేదు, ఈయన చెప్పులు ఎత్తదా? కాబట్టి ఇవి అంతే కుట్ర. దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తున్నారు. అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగానే ఎంత జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న సంఘాలు అందరూ కూడా ఆయన భజన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి, మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది, దాన్ని దిగజార్చుకోకండి. ఎవరైతే పెద్ద మనుషులు మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉంది, దాన్ని దిగజార్చుకున్నాం అనుకో ఏమవుతుంది? పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది, అక్కడనే చనిపెట్టాడు చూసుకోకండి. ఆ పంజరం నుంచి బయటకు రండి. ఇంకా సిగ్గు లేకుండా మనం బీజేపీ పార్టీ ఓటేద్దామని చెప్తున్నారు. చిన్న అంశము, మీరు అనుకున్న అంశం సాధించాలని అనుకుంటారు, అది చిన్న అంశము. మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి, మీ బతకాలని చేసుకోకండి. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళని చాలాసార్లు చెప్పిన, సావర్కర్ వారసులు గుజరాత్, ఉత్తర భారతము సాయుధ పోరాటం చేసిన వారసులు మేము. సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు, సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు. నీ నెలకు నా నెలకు చాలా డిఫరెంట్. ఒకవేళ మీరు అందరు సావర్కర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కు, ఉత్తర భారతానికి, ఉత్తరప్రదేశ్కు, మధ్య భారతానికి వెళ్ళిపోండి. తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి. అది మేము చెప్పదలుచుకున్నాం. నేను ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు. ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ. ఎవడైనా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి. మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానినప్పుడు నువ్వు అవమానించినట్ట కాదా? చెప్పండి. రాష్ట్రపతిని అవమానించిండు, రామ్నాథ్ కోవింద్ని అవమానించిండు. ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలో పెట్టి దళితులనే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ. ఈ దళిత జాతి మీద దాడి అంటే దేశం మీద, దేశ ప్రజల మీద దాడే. ఇలా మేమందరం నరేంద్ర మోడీ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలైట్ చేస్తారు, వల్ల జైల్లో పెడతారు. ఏం మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంటే ఆయన రాముని అవతారం ఏంటి, అబ్బా దేశభక్తులు అంటారు. ఇదా? ఇంకెన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు అవుతుంది. దళితులను మనసు లెక్క చూస్తురా? చెప్పు. ఏమన్నా కరసేవకులు మోహన్ భగవత్ ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా ఈ దేశంలో దళితులు కూడా మన వాళ్ళే, మన బిడ్డలను, మన అక్కలను, మన చెల్లెలను దళితులకు ఇవ్వండి, తప్పట్లేదు అన్నాడా? వాడు ప్రేమించినవాడు చంపేస్తే ఎవడన్నా ర్యాలీలు తీసిరా? కులహత్యలకు వ్యతిరేకంగా ర్యాలీలు తీసిరా? తీయలే. ఏమైనా పెట్రోల్ పెడితే ధర్నాలు చేసిరా? చేయలే. నిరుద్యోగ మీద ధర్నాలు చేసిరా? చేయలే. మరి ఏం చేసిరు? కట్టెలు పట్టుకొని దింపాలి. బ్రదర్ మీరు రాకండి, మీ మీడియానా? ఓకే, మీడియా తడ. నేను అందుకే దళిత సంఘ నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు సావర్కర్ గురించి ప్రచారం చేయాలదలుచుకుంటే ఉత్తర భారతం పోండి. సాయుధ పోరాటం చేసిన వాళ్ళ గురించి కొట్లాడాలంటే తెలంగాణలో ఉండాలి. అందుకే గద్దర్ ఒక మాట అన్నాడు, సంఘం పెడదామురో సంఘం చూద్దామురో అని. గద్దర్ అప్పుడు చెప్తే ఇప్పుడు విలేజెస్ ఎరికేనా? సంఘం పెడదామురో సంసారం చూసుకుందామురో, పిల్లం కాపాడుకొని వీళ్ళ సంఘం పెట్టురు. మీ సంఘాల ఎజెండా ఏంది? ఉత్తర భారతాన్ని రాజకీయాలు తీసుకొని తెలంగాణ రుద్రామా? ఒకవేళ నువ్వు బీజేపీ పార్టీకే ఓట్లేమని చెప్పిన పెద్ద మనిషి, మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు మీ నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడనీయలే? ఏ కృష్ణ నేను బడే బాయ్, నువ్వు చోటే బాయ్ అని చెప్పినాడు, మరి చెప్పలే కదా? ఎందుకు చెప్పలే? ఇది ఏకపక్ష దాడి. దళితులను ఊచకొదవేయడానికి బయలుదేరుతురు. ముస్లింలను ఊచకొద కోసిరు, ఆదివాసులను ఊచకొద కోస్తురు, నెక్స్ట్ దళితులను ఊచకొద కోస్తురు. మేము మాట్లాడొద్దా? 1000% మాట్లాడతాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.